వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎమోషనల్గా కనెక్షన్ బిల్డ్ అవ్వాలంటే ఈ 3 మాటల్ని మీరు రోజు మాట్లాడే మాటల్లో ఇంక్లూడ్ చేయండి. ఫస్ట్, ఐ లవ్ యూ. ఇది పెళ్ళైన మొదట్లో భార్య భర్తకి, భర్త భార్యకి కామన్గానే చెప్పుకుంటూ ఉంటారు. కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత చెప్పడం మానేస్తారు. మీరు అదే కంటిన్యూ చేస్తూ ఉంటే మీ మనసుల మధ్యలో ఎప్పటికీ దూరం అనేది రాదు. సెకండ్, థ్యాంక్ యూ చెప్పడం. అంటే ఏదైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తాం కదా అనుకుంటున్నారేమో. ఏ హెల్ప్ చేయకపోయినా కూడా ఫ్రీక్వెంట్గా మీకు నచ్చినప్పుడల్లా మీరు థ్యాంక్ యూ చెప్పండి. అప్పుడు ఎదుటివారికి మీకున్నటువంటి కృతజ్ఞతా భావాన్ని బట్టి వాళ్ళ హృదయంలో కూడా మార్పు వస్తుంది. థర్డ్, చాలా తక్కువ మంది చెప్పేది ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని. మీలో ఎంతమంది మీ వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ నేను చూసి నేను గర్విస్తున్నాను అని చెప్తున్నారు? మీరు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీ భాగస్వామికి వారి విలువ ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఈ 3 మాటల్ని మీరు రోజు మాట్లాడే మాటల్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. కానీ కొన్ని సందర్భాలలో ఈ ప్రయత్నాలన్నీ ఒకే వైపు ఉంటాయి, మరోవైపు నుంచి సరైన రెస్పాన్స్ ఉండదు. మనం థ్యాంక్స్ చెప్పడానికి కానీ ఐ లవ్ యూ అని చెప్పడానికి కానీ తగినటువంటి జీవితము ఎదుటివారు జీవించకపోవచ్చు. ఒకవేళ మీరు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ మూడింటిని మీరు ట్రై చేయండి. మీరు ఐ లవ్ యూ అని చెప్పలేకపోతే వారి కోసం ప్రార్థన చేయండి. మీరు థ్యాంక్ యూ అని చెప్పలేకపోతే మీ భాగస్వామి చేసినటువంటి ఒక మంచి పనిని మనసులో గుర్తు తెచ్చుకోండి. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని మీ భాగస్వామి గురించి మీరు చెప్పలేనట్లయితే వారిలో ఉన్నటువంటి ఒక మంచి కోణాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. కొన్నిసార్లు కొన్ని హృదయాలు మృదువుగా మారడానికి సమయం పడుతుంది. వేచి ఉండండి.